तेलंगाना कानून साज कौंसिल में तालीम के मौजू पर मुख्तसर मुद्दती बहस हुई। रुकन BRS कलवा कुंटला कविता ने बहस में हिस्सा लेते हुए कहा कि रियासत में शोबाए तालीम के ताल्लुक से प्रोपगेंडा करने वालों को पार्लियामेंट में मरकजी हुकूमत ने करारा जवाब दिया है। मरकजी हुकूमत के पार्लियामानी अदादो शुमार इस बात का सबूत है कि साबिर वजीर आला KCR की क़ियादत में तेलंगाना में तालीमी निज़ाम को बेहतर बनाया गया। BRS दौर में रियासत में सरकारी स्कूलों की तादाद में नुमाया इजाफा हुआ और प्राइवेट स्कूलों की तादाद में कमी वाक़ई हुई। साल 2014 ता 2015 में रियासत में सरकारी स्कूलों की तादाद 29,268 थी, जो 2023 ता 2024 के दौरान बढ़कर 30,022 हो गई। इसी दौरान प्राइवेट स्कूलों की तादाद साल 2014 ता 2015 में 15,069 थी, जो साल 2023 ता 2024 में घटकर 12,126 हो गई। ये अदादो शुमार इस बात का सबूत है कि KCR की क़ियादत में अवाम को सरकारी स्कूलों और उनके तालीमी मयार पर मुकम्मल एतमाद हासिल हुआ। वालिदैन ने अपने बच्चों को सरकारी स्कूलों में दाखिला दिलाने को तरजीह दी, जिससे रियासती तालीमी निज़ाम में बेहतरी वाज़े तौर पर देखी गई। कि कविता ने कहा कि इस्लाहात के ज़रिए तेलंगाना के तालीमी निज़ाम को मजबूत बनाने में KCR हुकूमत की कोशिशें नुमायां रहीं और मरकजी हुकूमत के पार्लियामानी अदादो शुमार ने इन कोशिशों पर अपनी मुहर सब कांग्रेस पार्टी नायकुలందరూ కూడా అధ్యక్ష ఎన్నికల సందర్భంలో కూడా పదే 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 కేసీఆర్ గారి ప్రభుత్వం గురించి చెప్పింది మళ్ళీ ఇప్పుడు కూడా రిపీట్ చేస్తున్నది ఏంటంటే అధ్యక్ష కేసీఆర్ గారి హయాంలో స్కూళ్ళు మూతబడిపోయాయని చెప్పినారు అధ్యక్ష। ఎంత దారుణం అంటే పదే పదే చెప్పిందే చెప్పి విధ్వంసం అని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసినారు అధ్యక్ష। సో మీకు నేను మీ ద్వారా ప్రభుత్వ పెద్దలకు ఈ యొక్క కాగితం పంపిస్తా అధ్యక్ష। ఇది నిన్ననే పార్లమెంట్లో ఫిబ్రవరి 3వ తారీఖు ఈ సంవత్సరంలో పార్లమెంట్లో ఇచ్చినటువంటి రిప్లై అధ్యక్ష। సో వీళ్ళు దేశవ్యాప్తంగా 2014 నుంచి ఇప్పటి వరకు ఎన్ని స్కూళ్ళు ఉన్నాయేంది ప్రతి రాష్ట్రానికి సంబంధించి ఇచ్చినటువంటి పట్టిక అధ్యక్ష। దీంట్లో ప్రభుత్వ పాఠశాలల అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పటికి 29,268 ప్రభుత్వ పాఠశాలలు ఉండే అధ్యక్ష। 29,268 ఇవాళ అంటే 2023-24 వరకు వీళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో అధ్యక్ష 30,022 పాఠశాలలు ఉన్నాయి అధ్యక్ష ప్రభుత్వాన్ని। అంటే కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చేటప్పటికి 29,268 ఉంటే మేము అధికారం దిగిపోయేటప్పటికి 30,022 ఉన్నాయి అధ్యక్ష। ఎక్కడ క్లోజ్ చేసినాం అధ్యక్ష మేము పాఠశాలలు? ఇది ప్రభుత్వ పాఠశాలల్లో చాలా ఎఫర్ట్ పెట్టి వాటిని డెవలప్ చేసినాం అధ్యక్ష। వాటిని సప్లిమెంట్ చేస్తూ ఒక పక్క గురుకులాలు పెట్టి వాటిని కూడా డెవలప్ చేసినాం అధ్యక్ష। ఇంకొకటి ఇదే ఆన్సర్లో ఉంటుంది అధ్యక్ష వెనకాల ప్రైవేట్ పాఠశాలలు మరి వేరే వేరే రాష్ట్రాలలో ఎన్ని ఉన్నాయి ఎంత పెరిగాయి అని అంటే ప్రైవేట్ పాఠశాలల అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పటికి మన తెలంగాణలో 15,069 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి అధ్యక్ష। అదేవిధంగా 2023-24 కాడికి వచ్చేసరికి ఆ ప్రైవేట్ పాఠశాలల సంఖ్య తగ్గి 12,126 వచ్చినాయి అధ్యక్ష। అంటే మేము ప్రైవేటు పాఠశాల వాళ్లకు పదే పదే చెప్పేది అధ్యక్ష, ఉద్యమ సందర్భంగా చెప్పేది మీరు ఎంత బాగుంటే మీతో అంత పోటీగా మేము ప్రభుత్వ పాఠశాలలు నడుపుతామని చెప్పినాం అధ్యక్ష। వాళ్ళని మేము ఎక్కడ డిస్కరేజ్ చేయలే, కానీ మీకు పోటీపడి మేము నడుపుతాము, మీ ఎన్రోల్మెంట్ తగ్గిస్తామని చెప్పినాం అధ్యక్ష। చెప్పినట్టుగానే ప్రైవేట్ పాఠశాలలు 3,000 పైగా తగ్గినాయి అధ్యక్ష, ప్రభుత్వ పాఠశాలలు 1,000కి పైగా పెరిగినాయి అధ్యక్ష। కాబట్టి ఈ అంశాలను దయచేసి మేము విధ్వంసం చేసిన విద్యను అనే ముందు ప్రభుత్వ పెద్దలు దయచేసి గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష।